ఇప్పుడు జస్ట్ 24 రూపీస్తోనే ట్యాక్స్ ప్లానింగ్ అండ్ ఫైలింగ్ సర్వీసెస్తో జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ ముందుకొచ్చింది. ట్యాక్స్ బడ్డీ పార్ట్నర్షిప్తో ఈ సర్వీసెస్ అనౌన్స్ చేసింది. 24 రూపీస్కి సెల్ఫ్ సర్వీస్ ఫైలింగ్తో అండ్ ఒకవేళ ఎక్స్పర్ట్ అసిస్టెన్స్తో ఫైల్ చేయాలనుకుంటే 999 ప్లాన్ని ఇంట్రడ్యూస్ చేసింది. ఆల్రెడీ ఇదే బిజినెస్ మోడల్తో ఉన్న ఎగ్జిస్టింగ్ ప్లేయర్స్ లైక్ ట్యాక్స్ బడ్డీ, క్లియర్ ట్యాక్స్, ట్యాక్స్ టు విన్ తక్కువ ప్రైజెస్కి లైక్ 49.99 రూపీస్, 199 రూపీస్ ఇలా ఈ కొటేషన్స్తో డూ ఇట్ యువర్ సెల్ఫ్ మోడల్తో సెల్ఫ్ ఫైలింగ్ సర్వీసెస్ అందిస్తున్నాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్ నుంచి 2023లో జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ డీమర్జర్ అయింది. ఆ తర్వాత బ్లాక్ రాక్ తో కలిసి 50-50 జాయింట్ వెంచర్ అసెట్ మేనేజ్మెంట్ లోకి ఎంటర్ అయింది. అలాగే రీ ఇన్సూరెన్స్ జాయింట్ వెంచర్ విత్ జర్మన్ కంపెనీ అలయన్స్. సో ఇప్పుడు ట్యాక్స్ ఫైలింగ్ సర్వీసెస్ లో కూడా పెనిట్రేట్ అవడానికి ఒక మంచి మార్కెటింగ్ స్ట్రాటజీతో వచ్చింది. అదే ఈ 24 ప్రైజింగ్ స్ట్రక్చర్. ఇప్పుడు రియల్ క్వశ్చన్ ఏంటంటే ఎందుకు ఎంత చీప్ ప్రైస్ తో వస్తుంది? బికాస్ డేటా. జస్ట్ ఇమాజిన్ మీరు జియోలో ట్యాక్స్ ఫైలింగ్ చేస్తున్నారు అనుకుందాం. మీ పూర్తి ఫినాన్షియల్ డేటా లైక్ యువర్ ఇన్కమ్, స్పెండింగ్, ఇన్వెస్ట్మెంట్ అండ్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ అంతా జియో చేతిలోకి పెట్టినట్లే. అండ్ దీంతో ప్రైజింగ్ వార్ కూడా స్టార్ట్ అవుతుంది. మిగతా ప్లేయర్స్ వాళ్ళ సర్వీసెస్ ని ఫ్రీగా ప్రొవైడ్ చేస్తామని అనౌన్స్ చేస్తారు. చిన్న ఇండివిజువల్ ఫర్మ్స్ అవి సర్వే అవ్వడానికి కూడా ఇబ్బంది పడాలి. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ డేటా ప్రైవసీ. యాప్లో సైన్ అప్ అవడానికి మీరు ఎస్ అని చెక్ బాక్స్ లో పెట్టే ఆ టిక్ లో మీకు తెలియకుండానే మీ డేటా అంతా ప్రపంచమంతటా చుట్టేస్తుంది. సో ఇలాంటి సిచ్యువేషన్స్ లో మీరు ఫ్యామిలీగా ఫీల్ అయ్యే మీ పర్సనల్ సిఏని ప్రిఫర్ చేస్తారా, లేదంటే హిడెన్ టర్మ్స్ అండ్ కండిషన్స్ తో వచ్చే డిజిటల్ ప్లాట్ఫామ్స్ ని ప్రిఫర్ చేస్తారా? మీ ఒపీనియన్ ని కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు ఫాలో అవర్ పేజ్ ఫిన్ట్రాడే.